వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిజాయితీ మరియు మానవత్వం చాటుకున్న ఆటో డ్రైవర్. మంత్రి కొండ సురేఖ ఇల్లు ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు. యూరియా కోసం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన రైతులు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీసుల అత్యుత్సాహం. బీఆర్ఎస్ పార్టీ నేతల వినూత్న నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, కొడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం జీసింగవరం గ్రామం వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాకపోకలకు ఎర్రవాగు పొంగి పొర్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎర్రవాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, రాకపోకలకు ఇబ్బందులు తొలగించాలని గ్రామస్తులు జక్కుల డానియల్ కన్యయ్యలు డిమాండ్ చేశారు. అవతల సచివాలయం చూసుకొని రావాల్సి వస్తుంది. హై స్కూల్ కూడా అవతలనే ఉంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి పిల్లోడు ఈ ఇవతల సైడ్ నుండి కూడా అవతలకు పోయి చదువుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇదల్లా మీరు దృష్టికి తీసుకొని ప్రభుత్వం దగ్గర తీసుకొని పోయి మీరు ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయించి మా జీసింగవరం గ్రామ ప్రజల్ని మీరు ఆదుకోవాలని కూడా మేము కోరుతున్నాము. కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరన్న గారికి, మన సీనియర్ నాయకులు కృష్ణమూర్తి రెడ్డి పెద్దయ్య గారికి, మన ఎంపీ నాగరాజన్న గారికి జీసింగవరం ప్రజల తరపున మేము మరీ కోరుతున్నాము. ఈ బ్రిడ్జ్ చేయిస్తారని మేము ఆశిస్తూ మేము విన్నవించుకుంటున్నాము. జీసింగవరం గ్రామం ఓకేనా? కర్నూలు జిల్లా కర్నూలు మండలం జీసింగవరం గ్రామం. ఎప్పుడో గత కాలం నుండి కూడా మాకు ఈ ముప్పు తప్పడం లేదు, వాగు వర్షం వచ్చినప్పుడల్లా. కాబట్టి మీరు మాకు సహకరించి మా ప్రజల బాధను అర్థం చేసుకొని 2009లో కూడా వరదలు వచ్చినప్పుడు ఊరిని మొత్తం షిఫ్ట్ చేసి అవతలకి షిఫ్ట్ చేసినారు. షిఫ్ట్ చేసినప్పుడు కూడా మాకు ఈ బ్రిడ్జి వేయించలేదు. కొన్ని కుటుంబాలు అవతల కాపురం చేసి నివసిస్తున్నారు. హై స్కూల్ అవతలనే ఉంది, సచివాలయం అవతలనే ఉంది. రావడానికి పోవడానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంది. ఈ వంక అనేది గుడూరు పై నుండి కూడా ఈ వంకకు మాత్రమే నీళ్లు రావాలి. కాబట్టి చాలా అతిపెద్ద భయంకరమైన వంక ఇది. గుడూరు పై నుండి ఇక్కడికే వర్షపు నీళ్ళలో ఇదే వంకలో వచ్చి ఇట్లే పోయి తుంగభద్ర నదిలోకి వెళ్తాయి ఇవి. కాబట్టి మీరు మా బాధని అర్థం చేసుకొని
మా ప్రాణాలు ఎటువంటి హాని కలగకుండా జీసింగవరం గ్రామ ప్రజల్ని కాపాడి రక్షించడానికి మీరు మాకు సహాయం చేయాలని కోరుతూ, ఈ బ్రిడ్జి ఎంతమంది నాయకులు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారిపోయినా కూడా ఎవరు మాకు సహకరించలేదు, ఎవరు బ్రిడ్జి వేయలేదు. ఇంతకుముందు దాదాపు అంటే ఒక 20-25 ఏళ్ల కింద టీడీపీ ప్రభుత్వంలో మాత్రము ఇది చాలా బురదలో మేము పోతుంటే అప్పట్లో టీడీపీ హయాంలోనే మాకు ఎంతో కొంత బ్రిడ్జ్ వేసినారు. కొంత హైట్ కాకుండా రైతులకి పోవడానికి రావడానికి వేసినారు అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఊరు షిఫ్ట్ అయింది కాబట్టి బ్రిడ్జ్ హైట్ వేసి ప్రజల్ని ఆదుకోవాలని జీసింగవరం గ్రామం తరఫున మేము కోరుకుంటున్నాము. కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుగ్ల దస్తగిరన్న గారిని, కర్నూలు ఎంపీ నాగరాజన్న గారిని, మన సీనియర్ నాయకుడు అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి పెద్దాయన గారిని మరీ కోరుతూ జీసింగవరం గ్రామం ప్రజల కోసము మీరు బ్రిడ్జిని శాంక్షన్ చేయించి వేయిస్తారని కూడా మేము కోరుకుంటూ జీసింగవరం గ్రామం తరఫున మేము మీకు విన్నవించుకుంటున్నాం. వృద్ధులు, వితంతువులతో పాటు రకరకాల వ్యాధి గల వారికి పెన్షనే జీవనాధారంగా ఉన్న అనేక మందికి 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనతదని, ఏపీలో పెన్షన్దారులు ఆనందంగా జీవిస్తున్నారని విభిన్న ప్రతిభావంతుల జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప తెలిపారు. కేసీఆర్ సీఎంగా కొనసాగిన సమయంలో గోదావరి నిండుకుండగా ఉండేదని, కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కిన తర్వాత నిండుకుండలా ఉన్న గోదావరి ఎడారిలా మారిందని పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. ఈ క్రమంలో గోదావరికని పట్టణ శివార్ గోదావరి నది ఇసుకలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇసుకలో బీఆర్ఎస్ నాయకులు క్రికెట్, ఖోఖో, కబడ్డీ ఆటల పోటీలు నిర్వహించారు. గలగలా పారే గోదావరి నది కాంగ్రెస్ పాలనలో ఎడారిగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ మాట్లాడారు. ఇద్దరు మురుగుటోళ్ళు ఉండాలి కదా. ఫోటోలు తీస్తున్నారా తమ్ముడు? ఫోటోలు తీయండి. జై తెలంగాణ, జై తెలంగాణ చెప్తారు. తెలిసిండే జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, చంద్రన్న నాయకత్వం. బీఆర్ఎస్ అనుకుంటా చేయడం
తెలంగాణ ఉద్యమ మహానాయకులు అపర భగీరథులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఇక్కడ ఎమ్మెల్యేగా 5 ఏళ్ల పాటు రామగుండంలో ఉన్నాం. ఆ రోజు నిండుకుండలా ఉన్నటువంటి యొక్క గోదావరిలో పడవల పోటీలను నిర్వహించినాం. 20 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారి మీద అక్కసుతో, బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసుతో ఈరోజు కాళేశ్వరంను పంపులను ప్రారంభం చేయకపోవడం మూలాన గోదావరి ఎండిపోయింది. ఈ ఎండిపోయినటువంటి గోదావరిలో ఇలా మేమంతా కూడా కబడ్డీ పోటీలు, క్రికెట్ పోటీలు, అదేవిధంగా ఖోఖో పోటీలను ఇలా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వానికి కనువిప్పు కావాలని గతంలో పాదయాత్ర చేసినాం. ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారుతున్నది. కేసీఆర్ గారు ఆలోచనకు అనుగుణంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్లు అందించాలనేటువంటి సంకల్పం కొద్దీ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఎన్నికల సమయంలో ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పేసి అబద్ధపు ప్రచారాలు చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈరోజు ఆ అబద్ధాన్ని నిజంగా చూపించడం కోసం 20 నెలలుగా ఈ గోదావరిని ఎండబెట్టిండ్రు. 225 ఉన్నటువంటి పిల్లర్లు, 2 పిల్లర్లు మాత్రమే ఈ యొక్క చిన్నగా డ్యామేజ్ ఉంటే వాటిని రిపేర్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా రిపేర్ చేయకపోగా ఇలా రైతుల మీద ఇలా ప్రతి ఒక్క ఎకరానికి ఎండగొట్టేటువంటి పరిస్థితికి దాపరించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని, ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే పునః ప్రారంభం చేయాలని, కన్నెపల్లి పంప్ హౌజులను వెంటనే పంపులను స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసనగా ఈ యొక్క క్రీడలను ఈ యొక్క ఎండిపోయినటువంటి గోదావరిలో నిర్వహించడం జరుగుతున్నది. కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కైలాస్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆటపాటల్లో గెలుపొందిన వారికి మెమోటోలు, ప్రశంసా పత్రాలు కలెక్టర్ అందజేశారు. విద్యార్థులు పైకి రావాలి. కే నీరజ్, నెక్స్ట్ సుస్మిత, పవిత్ర నెక్స్ట్ పవిత్ర నెక్స్ట్ కే రాజు వచ్చారా? కే రాజు. ఒక 30-40 ఏళ్ల సంవత్సరాల కింద ఎదిగిపోతే మన బ్రతుకులు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేవి. కనీసము కూడుకు గుడ్డకు కనీస వసతులు లేక తాండాలలో, గూడాలలో, కొండ కోనలలో బ్రతుకుతూ సమాజానికి దూరంగా అడవులలో ఉన్నవారి హక్కుల రక్షణకు ప్రభుత్వ అధికారులపై ఉన్నదన్న సంగతి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతుంది. ఎందుకంటే మనల్ని వాళ్ళపై ప్రభుత్వ అధికారులపై ఉన్నదన్న సమాచారం మనకు కనీసం అవగాహన రావాలి. అలాగే 4 గిరిజన తెగలు ఉన్నాయి: చెంచు, యానాది, ఎరుకల, సుగాలి. మన సుగాలీలకు లంబాడీలుగా, బంజారాలుగా కూడా పిలుస్తుంటారు. మరి 705గా ఉన్న గిరిజన జాతులలో జనాభా 2000 లెక్కల ప్రకారము 10,43,00,000 జనాభా ఈ భారతదేశంలో ఉన్నారు. ప్రపంచం మొత్తం కూడా, అంటే ప్రపంచంలో ఉన్న ఆదివాసులు అందరూ జరుపుకునే పండుగ ఈరోజు ఆగస్టు 9. సో ఇప్పుడు వక్తలందరూ ఇప్పటికి దాదాపు 2 గంటల నుంచి అందరు వక్తలు ప్రతి ఒక్కరు స్పీచ్ ఇవ్వడం జరిగింది. దీని ఇంపార్టెన్స్ ఏదో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఇంపార్టెన్స్ ఏంటంటే, సో ఐక్యరాజ్య సమితిలో చేసిన తీర్మానం ప్రకారంగా 1982లో, ఆ తర్వాత 1994 నుంచి 2004 దాకా 10 years పాటు
సో ప్రతిగా కూడా ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 9 రోజున ఒక్కసారి మనం అందరం కలిసి ఒక పండుగలాగా గిరిజనులందరూ కూడా మన సంస్కృతిని ఒకసారి స్టార్ట్ చెప్తూ మనకున్న సమస్యలు ఏమున్నాయో ఒకసారి అందరూ చెప్పుకుంటూ, అలాగే మన ప్రొటెక్షన్కి లాస్ ఏమున్నాయి ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ మనం అందరం కూడా రివైండ్ చేసుకుంటూ అందరం కలిసి మళ్ళీ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నారు గవర్నమెంట్ పరంగా. హన్మకొండ జిల్లా రోడ్డుపైన 100 రూపాయలు దొరికితే తిరిగి ఇవ్వని సమాజంలో నిజాయితీ మరియు మానవత్వం ఉన్న మంది ఇంకా ఉన్నారు. దానికే ఉదాహరణ ఆటో డ్రైవర్ సలీం. వరంగల్లో నివసిస్తున్న ఎండి సలీం ఆటో డ్రైవర్గా జీవనాన్ని సాగిస్తున్నాడు. వరంగల్ నుండి హన్మకొండకు రాపిడో బుకింగ్ వచ్చింది. బుకింగ్ చేసిన యువతిని తన గమ్యస్థానం చేర్చక మరొక ప్యాసింజర్ ఎస్కే షరీఫ్ ఎక్కారు. ఆ సమయంలో సదర్ ప్యాసింజర్ ఆ యువతి మర్చిపోయిన పర్సును ఆటో డ్రైవర్కు ఇవ్వగా ఆటో డ్రైవర్ సలీం ఆ పర్సు తనది కాదని చెప్పగా ప్యాసింజర్ ఎస్కే షరీఫ్ మరియు ఆటో డ్రైవర్ సలీం హన్మకొండ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఆ పర్సును అందజేశారు. ఒక మంత్రి నీళ్లలో వాటర్ కలిసినందుకు ఎస్ఎల్బీసీ కూలిందని అంటాడు. ఇంకో మంత్రి డ్రైన్ వాటర్లో రెయిన్ వాటర్ కలిసినందుకు వరదలు వచ్చాయని అంటాడు. కొత్త తరం పిల్లలకు ఈ మాటలు అర్థం అవ్వక మంత్రులు ఏం మాట్లాడుతున్నారని నవ్వుతున్నారు అని జగదీష్ రెడ్డి అన్నారు. కనీసం ట్రాఫిక్ నిర్వహణ చేసే పరిస్థితుల్లో లేరు. ఒక ఆయన నీళ్ళలో వాటర్ కలిసింది కాబట్టి శ్రీశైలం కూలింది అంటాడు. ఇంకొక ఆయనేమో డ్రైన్ వాటర్లో రెయిన్ వాటర్ కలిసింది కాబట్టి వరదలు వచ్చినాయి అంటాడు. పాపం కొత్త తరం పిల్లలు ఇవి అర్థం కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాస్త చదువుకున్న పిల్లలు తెలంగాణలో కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల వల్ల పిల్లలు లక్షలాది మంది చదువుకున్న పిల్లలు బాగా తయారై ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ వాటర్లో నీళ్ళు కలవడం ఏంది, దాంతో శ్రీశైలం కూలిపోవడం ఏంది, ఈ డ్రైన్ వాటర్లో రెయిన్ వాటర్ కలుసుడు ఏంది, అది నన్ను చాలా మంది పిల్లలు కూడా అడుగుతున్నారు ఏంటి అంకుల్ ఇదే అని. నాకు కూడా కొంచెం అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. వీళ్ళ భాష ఎందుకు వస్తుంది వీళ్ళకి ఇది అని అంటే సమస్య పైన అవగాహన లేక, పరిపాలన చేయడం రాక ఇవన్నీ వస్తున్నాయి. కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కొత్తమాసి వరప్రసాద్ పదవి విరమణ కార్యక్రమం జరిగింది. ఒక్క నిమిషం. ప్రసాద్ స్వగ్రామము చాగలమర్రి మండలం మద్దూరు గ్రామం నంద్యాల జిల్లా నివాసిని. చాలా పేదరికమైన కుటుంబంలో జన్మించి 1993లో డిఎస్సి ఉద్యోగాన్ని మాన్యువల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్గా ఉద్యోగాన్ని పొంది 2004వ సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్గా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేశాను. అయితే విద్యార్థుల యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి ఉపాధ్యాయునిగా ప్రసిద్ధికి ఎక్కాను. అయితే 2000 లాస్ట్ ఇయర్ టీచర్స్ డే సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుగా తీసుకోవడం జరిగింది. విద్యార్థులకు, వెనుకబడినటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా తరగతిలో వెనుకబడినటువంటి విద్యార్థులకు చేదోడు వాదోడుగా ఇస్తూ వాళ్ళను ఉత్సాహపరుస్తూ పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ విద్యా విషయంలో కానీ
లేదా కుటుంబ విషయంలో కానీ మనకి సహాయం చేస్తూ ఒక విద్యార్థిని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్ది ఆ ఉపాధ్యాయుడు నేడు సచివాలయంలో లేదా AGPSCలో పనిచేసి ఆ విద్యార్థికి ఆర్థిక సహాయాన్ని అందజేసినని సగౌరవంగా చెప్తా ఉన్నాను. ఆ పిల్లవాడు ఇప్పుడు మహానంది మండలంలో AGPSCలో పనిచేస్తూ ఉన్నాడు. ఆ రోజు నేను శాలరీ తీసుకొని నా కుటుంబాన్ని కూడా త్యజించి ఆ విద్యార్థికి ఇవ్వడం జరిగింది. అది అనుకుంటే ఇప్పుడు కూడా కన్నీళ్ళు పర్యంతం అవుతా ఉంది. అయితే ఆ విద్యార్థి బాగుపడ్డాడు. ఆ సంతోషం నాకు మిక్కిటి ముఖ్యంగా ఉంది. అయితే నాకు దేవుడు ఏమి తక్కువ చేయలేదు. నాకు ఇచ్చినటువంటి సంతానాన్ని ఆశీర్వదించాడు. ఆ దేవునికి కృతజ్ఞతలు. మీకందరికీ మిత్రులకందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ. హైడ్రా సేవల్ బంద్, జీతాలు తగ్గించడంతో విధులు బహిష్కరించిన హైడ్రా మార్షల్స్, నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలు, ఆగిపోయిన 51 హైడ్రా వాహనాలు. హైడ్రా ఉద్యోగులకు 7,000 జీతం తగ్గిస్తూ ఇటీవల జీవో విడుదల చేసిన ప్రభుత్వం. దీంతో విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన హైడ్రా మార్షల్స్, హైడ్రా కంట్రోల్ వద్ద నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలు, ఆగిపోయిన 51 హైడ్రా వాహనాలు. హైదరాబాద్ నగరంలోని 150 డివిజన్లో హైడ్రా సేవలకు అంతరాయం. రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి వచ్చాక చర్చిస్తామని, అప్పటి వరకు ఆగకపోతే రాజీనామా పత్రాలపై సంతకం చేయండి అంటూ మార్షల్స్ కు తెలిపిన హైడ్రా అధికారులు. हिसाब से आप लोगों को पेमेंट मिलेगा, तो ये पेमेंट से हम सहमत नहीं है. सर ने बोल रहा है कि ये जो जियो के हिसाब से आपको पेमेंट आएगी, जो आपका सैलरी बन रही है एक्स्ट्रा अमाउंट वो हम GHM से डालने लगाएंगे बोल रहे हैं. ये हमारे पास में कोई प्रूफ नहीं है उस चीज का. इसलिए हम लोगों ने सभी को इन्फो करके, ऐसा नहीं कि इन्फो नहीं किए डायरेक्ट यहाँ पे आके धरना कर रहे हैं, वैसा कुछ भी नहीं है. धरना भी नहीं हमारा. हमें हमारा ये हक चाहिए. आप देना चाहते हैं तो रखो हमें, अदरवाइज ये हमारा रिजिग्नेशन लेटर है, इसके ऊपर साइन करके दे दो बोल रहे हैं हमने. నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని రుద్ర హోమం నిర్వహించినట్లు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో హోమంతో పాటు రక్షాబంధన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులను తట్టుకొని మానవాళి ఆరోగ్యంగా జీవించాలని మనాలి ఠాకూర్ ఆకాంక్షించారు. దైవ చింతన, క్రమశిక్షణతో ప్రజలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అనంతరం హోమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రాఖీ కట్టారు. ఒకరికొకరు రక్షగా ఉంటూ దేశానికి రక్షణగా నిలవాలని ఆమె కోరారు. పురాతన ధర్మాలు, ఇతిహాసాలు మానవాళి మనుగడకు దోహదపడతాయన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ విజయాలను అందిపుచ్చుకోవాలని మనాలి ఠాకూర్ పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను నేరుగా సంప్రదించాలని ఆమె సూచించారు. ఇంతమంది నా అన్నదమ్ములు ఇక్కడికి వచ్చి నాతో రాఖీ కట్టించుకున్నందుకు మీ అందరికీ చేతులు జోడించి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మీ అందరికీ తెలియదు, నా మనసులో నేను ఎప్పుడు కూడా బాధపడేదాన్ని. నాకెవరు అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, నేను ఒకతే కూతుర్ని, మీ అందరికి తెలుసు. ఎప్పుడు బాధపడేదాన్ని. ఆ దేవుడు ఎప్పుడు కూడా మా కజిన్ బ్రదర్సే వచ్చి కట్టించుకుంటా ఉండేటోళ్ళు. కానీ వాళ్ళు కూడా అంతా అమెరికాలలో అక్కడిక్కడ సెటిల్ అయిపోయి, ఈ రోజు దేవుడు నాకు అట్లా
నా మనసులో నేను బాధపడ్డందుకు ఇంతమంది నా అన్నదమ్ములు, నా కుటుంబం, నా తోబుట్టులు కంటే ఎక్కువైనా మీ అందరికీ ఈరోజు నేను రాఖీ కట్టి మీ అందరూ కుటుంబాలలో సుఖశాంతులు ప్రతి ఒక్క ఇంట్లో దేవుడు మీ అందరికీ కూడా ఆశీర్వదించి మీరు మంచి స్థానంలో పెద్ద హోదాలలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా మీ వదిన మీ అందరికీ ఈరోజు నేను దీవిస్తా ఉన్నా. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అన్న మీరు చేసిన మకన్ సింగ్ రాజ్ ఠాకూర్కి సపోర్టు సేవ మీరందరూ కలిసి ఆయనని మేం పని చేయాలని ఇక్కడ కొంతమంది కొన్ని ఏదన్నా చేస్తుంటే అయ్యో ఇట్లయితుంది మళ్ళీ వాళ్ళే ఎంతో బాగా జరుగుతుంది, అన్న చాలా బాగా చేస్తున్నాడు అని మీకందరికీ తెలుసు. మేము వెళ్ళే బాట న్యాయం, ధర్మం, ప్రేమ, ఆ బాటను ఎంచుకొని ముందుకెళ్తా ఉన్నాం. మీ అందరు కూడా మాకు తోడు నీడగా ఎప్పటికి ఇట్లనే ప్రేమగా నేను బతుకున్నంత వరకు మీ అందరికీ నేను రాఖీ కడతాను మాటిస్తూ ధన్యవాదాలు. సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు వారి దంపతుల ఆధ్వర్యం లోపల లోక కళ్యాణార్థం రుద్రహోమం కార్యక్రమం నిర్వహించబడినది. తదనంతరం రక్షాబంధనం ఎందుకు చేస్తాం? ఒకరికి ఒకరు తోడుండడానికి చేసుకునేది ఈ రక్షాబంధనం. ఈ రక్షాబంధనం మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణుడు రాక్షసునితో యుద్ధం చేస్తున్న సమయంలో ఆయన వేలుకు బాణాన్ని సంధించే సమయంలో గాయమైంది. ఒక దిక్కు నుంచి రుక్మిణి సత్యభామ కట్టు కోసం ఎదురు చూస్తుంటే అక్కడ ఉన్న ద్రౌపది అమ్మవారు ఆమె చీర యొక్క కొంగును చీరి ఆయన కట్టుగా కట్టింది. దాని ప్రశస్తం వల్ల అంటే అన్నా చెల్లెళ్లకు ఉన్న బంధం అనేది చాలా గొప్పది, అన్నిటికంటే కూడా ఆ బంధం విడదీయరానిది. ఒకసారి అందుకోసమే ఆ ఒక్క చీర కొంగు కట్టినందుకు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ధృతరాష్ట్రుడు ఆ యొక్క దుశ్శాసనుడు వస్త్రాన్ని తొలగిస్తున్నప్పుడు అక్కడ నుంచి ఎన్నో చీరలను ప్రసిద్ధించాడు ఆ శ్రీకృష్ణుడు. అందుకే ఇది చాలా ఒక అన్నా చెల్లెళ్ళ మధ్య, అక్కా తమ్ముళ్ళ మధ్య ఒకరికొకరు రక్ష. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.